దుర్మార్గత, పుట్టిన మాటలు, ఆశయం అని వాళ్ళు చెప్తాను. ఎంతమంది పుట్టిన సో హల్లెలూయా. దేవుడి ఇళ్ళలో అందరూ గర్వం పోను కాక, దుర్మార్గం పోను కాక, ఒప్పుకున్నారా దగ్గర ఒప్పుకున్నారా? అంతే, గర్వం ఉంది కాబట్టి తీసే ప్రభావ, అహంకారం తీసే ప్రభావ, పుట్టిన తీసే ప్రభావ అంటారు కదా. తీసివే పట్టు కాకేస్తున్నావు, చెడు మీరు అసహించుకుందరు కాకేస్తున్నావు. చూడండి, దేవుడు అంటాడు యోగు రాత్రి ఏమంటున్నా, యోగు మొదలైతే ఏమంటాడు, కీర్తన ముందు అంటున్నా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుని విసర్జించాడు. నరులు అధికారం దేవుడు నరులు ఆరోగ్యం నిర్వహించదు. అది భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నచ్చుకున్నాడు. మనం చూసి దేవుడు నచ్చుకున్నాడంట. దేవుడు ఏమన్నాడు, నరులు చెడ్డ భూమి గొప్పదని. నేను 10 మంటలు చేశాడండి గొప్ప, తర్వాత నరకం అంటాడు దేవుడు. 10 దొంగతనాలు చేశాడండి అంటాడు, తర్వాత అంటాడు దేవుడు. దేవుడు అంటే సంతాపడ్డాడు. దేవుడి గురించి మన డబ్బులు బాగా చదువుకున్నారంటే మంచి ప్రయోజనం పెట్టడం అంటే చాలా క్లాస్. అది కొంచెం చెడిపోతే ఏం చెప్పుకుంటాం, తర్వాత ఏమంటున్నాడు అర్థవంతులు ప్రసాద్ గారు, అర్థవంతులు పోకూడదు ఉండాలి. ఏమన్నాడు, భూమి గొప్పది, హృదయంలో గొప్ప తలంపులంట. అంతే ఎల్లప్పుడు కేవలము అది దేవత చెప్తున్నారో మనం చెప్పగానే ఇక్కడ అందరూ వైట్ డ్రెస్ వేసుకుని, మూసులు వేసేసుకుని, ఆ వైట్ బట్టలైనా ఎవరిని ఎక్కించినప్పుడు మనం ఎవరునే ఎస్ఐ గారు ఆడవల్ల ఏం ప్రయోజనం లేదు. ఆడు ప్రయోజనం చేసి వేస్తున్నాము. అదే కాబట్టి నేను గొప్పతనం అని ఇక్కడ డ్రెస్ వేసి ప్రయోజనం లేదు. కానీ హృదయం చూడు, అది అంటే మన గురించి దేవుడు తెచ్చుకోకూడదు. మన తండ్రి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా గురించి తెచ్చుకుంటే ఎంత సంతోషమా, నాకు ఆశీర్వాదమా, నా తండ్రి బాధపడి నాకు ఆశీర్వాదం అనుకుంటాను. మా తండ్రి నాకు బాధ పెట్టుకోం, చాలా మంది బాధ తాగేసి చెప్తుంటారు, చాలా బాధ ఉంటుంది మాట్లాడారు. మరి పరమ తండ్రి అందులో చేసుకున్నాం, మన జీవాన్ని ముందు తండ్రి అందరూ నదులు చెప్తారు భూమి మీద, నదులు అంత ఫీల్ అయిపోతాను. మీ చాలా చెడపడం చేసినాను. కానీ దేవుడు మెచ్చుకుంటే నిన్ను క్షమించండి. హల్లెలూయా. చూడండి, ధైర్యంగా 2:19 మాట రాశాడు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భయం లేకుండా అంటే దేవుడు అంటే భయం లేకుండా శ్రమకు కారణము నువ్వే. బాధ శ్రమ కారణం ఎవరు? నేనా? ఎవరు? దేవుడిని విసర్జించారు కాబట్టి ఆ బాధ శ్రమ నీకే. అర్థమంతా నా మనసు ఒకళ్ళొక చూసుకోవద్దు. నా చూడండి, ఇప్పుడు ఏమన్నాడు రాజు, నీ దేవుడైన యెహోవాను విసర్జించు, నీకు నా ఎడల భయం లేకుండా, భయభక్తి లేకుండా బాధకు శ్రమకు అది అంటారు మాట చేసుకో. రాజేష్ చేసుకో, బయట తెచ్చుకోవడం లేదా? అది కొంతమంది కనబడుతుందా? అంతే కొనుక్కోండి. ఎవరు మన బాధ చేస్తారు, కష్టాలు, మన కష్టాలు కారణం ఎవరు అంటే దేవుడు భయం లేక కదా, దేవుడు అంటే భయభక్తి లేక కదా శ్రమ బాధ కారణం మనమే కావాలన్నా.
మనం అయినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరగా దూరం ఉండాలా? నీకు నెమ్మది రావాలంటే ఏం చేయాలి?